చూడమ్మా లాస్ట్ క్లాస్ మనకి పేపర్ 2 లో ట్రిగోనోమెట్రీ టాపిక్ 11th టాపిక్ కంప్లీట్ అయింది. టుడే డిస్కస్ అయితే పేపర్ 1 లో మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఇయర్ ఎంటర్ చేశారు. అది ఆల్రెడీ లెక్క ప్రకారం అయితే మనకి పేపర్ 2. కానీ ఇయర్ ఏంటంటే మనకి 4 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి రియల్ నెంబర్స్, సెకండ్ టాపిక్ ఏమో సెట్స్, థర్డ్ టాపిక్ పాలినామియల్స్ అయితే నెక్స్ట్ ఈ ఫోర్త్ టాపిక్ ఏంటి ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ అంటే పేపర్ 1 లో ఫోర్త్ టాపిక్ ఇది. దీంట్లో మనకి ఓన్లీ పాయింట్స్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్ లో x y అనేది కోఆర్డినేట్ యాక్సిస్ కాబట్టి ఇదేంటిది హారిజాంటల్ లైన్, ఇదేంటిది వర్టికల్ లైన్. మరి x యాక్సిస్ మీద ఇంక్లూడ్ చేసే వేరియబుల్ ఎంత ఇక్కడ x, y యాక్సిస్ మీద y. అంటే ఇక్కడ పెయిర్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఏంటివి x అండ్ y. పెయిర్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇక్కడ x అండ్ y కాబట్టి పాయింట్ ఇండికేట్ ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ అంటాం. అంటే x, y అనేది ఏమవుతుంది x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద మనం తీసుకునే డిస్టెన్స్ వాల్యూ. ఇంకా మనకి ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా చూడమ్మా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ two points. The distance between 2 points ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్స్ ఉన్నాయి A B. ఈ 2 పాయింట్స్ ను ఏం చేసాం ఇక్కడ జాయినింగ్ చేసాం. జాయినింగ్ అంటే ఏంటంటే ఇక్కడ లైన్ సెగ్మెంట్ అయింది. ఈ లైన్ సెగ్మెంట్ యొక్క ఫ్రమ్ A to B కి డిస్టెన్స్ కావాలంటే ఏమవుతుంది ఈ 2 పాయింట్స్ యూజ్ చేస్తాం. డిస్టెన్స్ అన్న లెంత్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. లెంత్ డిస్టెన్స్ సైడ్, లెంత్ అన్న అండ్ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. అండ్ సైడ్స్ మీకు సైడ్ వాల్యూస్ కావాలి. ట్రయాంగిల్స్ లో సైడ్ వాల్యూస్ కూడా ఏమవుతాయి AB అంటాం. లెంత్ వాల్యూ AB అంటాం, డిస్టెన్స్ వాల్యూ కూడా AB. అంటే ఇండికేట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. లెంత్ అన్న డిస్టెన్స్ అన్న సైడ్స్ అన్న కూడా ఒకటే మీనింగ్ ఇక్కడ ఫార్ములా వైజ్ లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ A and B అంటే బిట్వీన్ A and B కాబట్టి పాయింట్స్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ x1 y1 y1 అండ్ B x2 y2. The distance between 2 points A x1 y1 and B x2 y2 చూడండి ఫార్ములా is AB. సింబాలిక్ ఇక్కడ A to B కాబట్టి AB or BA. కొంతమంది BA వాడతారు. అయితే సింబాలిక్ చేంజ్ అయినప్పుడు పాయింట్స్ ఇండికేట్ లెటర్స్ మారుతాయి. మీరు ఫస్ట్ ఏం తీసుకున్నారు దానికి మనం వాడాలి. ఫస్ట్ B అనుకోండి x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి x2 y2. అందువల్ల సింబాలిక్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కంపల్సరీ మనం ఏది యూజ్ చేస్తున్నాం ఇక్కడ A x1 y1 కాబట్టి సెకండ్ పాయింట్ B x2 y2 అంటే ఇక్కడ AB అప్లై చేయాలి. అందువల్ల AB = స్క్వేర్ రూట్ ఆఫ్ మరి డిస్టెన్స్ వాల్యూ ఏంటి ఆల్వేస్ పాజిటివ్. డిస్టెన్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఒకవేళ నువ్వు డిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నెగటివ్ వాల్యూ వస్తుంది. మరి డిస్టెన్స్ అందువల్ల నెగటివ్ ఎప్పుడు కూడా కౌంటింగ్ చేయరు. డిస్టెన్స్ అనేది కానీ లెంత్ కానీ ఇప్పుడు కూడా నెగటివ్ వాల్యూ కౌంట్ చేయరు. మరి నెగటివ్ వాల్యూ కౌంట్ చేయాలంటే పాజిటివ్ రావాలి. మరి పాజిటివ్ అంటే ఇక్కడ స్క్వేర్ రూట్. పాజిటివ్ అంటే ఏమవుతుందా స్క్వేర్ రూట్ అవుతుంది. అందుకే ఫార్ములా చూడండి అక్కడ మీరు ఫార్ములా అప్లై చేసినప్పుడు x2 - x1 అప్లై చేసినా పర్వాలేదు, లేదా x1 - x2 అప్లై చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ పవర్ స్క్వేర్ అంటే ఇక్కడ పవర్ స్క్వేర్ కాబట్టి ఈ పవర్ లో నెగటివ్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాల్యూ నెగటివ్ వచ్చినా కూడా ఏమవుతుంది స్క్వేర్ వల్ల ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. మరి ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఫార్ములా అప్లై మీకు ఏది ఈజీగా ఉంటే అప్లై చేయండి. x2 - x1 x1 - x2 ఏ ఫార్ములా కదా ఫార్ములా యూజ్ చేయండి. కాబట్టి మీకు రిటర్న్ ఫార్ములా x2 - x1 అనేది టెక్స్ట్ బుక్ లో x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ ఆర్ మీకు ఈజీగా స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. అప్లై చేసినప్పుడు ఏ మెథడ్ ఒకలాగా ఉండాలి. ఇక్కడ x2 - x1 ఇక్కడ కూడా సేమ్ y2 - y1 ఆర్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఇన్సర్ట్ టర్మ్ చేంజ్ అవ్వచ్చు. చేంజింగ్ అంటే ఏమవుతుంది పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి x1 - x2 హోల్ స్క్వేర్ ఆర్ ప్లస్ y1 - y2 ఏదో ఒక ఫార్మ్ యూజ్ చేయాలి. రెండు కూడా యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఇది యూజ్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఇండికేట్ లెటర్స్ లో కన్ఫ్యూజ్ అవుతారు. సార్ ఫస్ట్ పాయింట్ నేను x1 y1 తీసుకోవాలా డౌట్ వస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేస్తారు. ఫార్ములా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేయాలి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ x2 y2 డైరెక్ట్ పాయింట్ అప్లై చేయొచ్చు. మరి దీనికైతే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎలాగా ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు అప్లై చేస్తుంది x2 అంటే సెకండ్ పాయింట్ నుంచి కౌంట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఇక్కడ x2 - x1 y2 - y1 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూస్ కూడా వస్తాయి. ఫస్ట్ సపోజ్ నా దగ్గర పాయింట్ -1 - 3 ఉంది, ఈ పాయింట్ 2, 3 ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి x2 y2. ఈ ఫార్ములా అప్లై చేద్దాం అనుకున్నాం. మరి ఆ ఫార్ములా అంటే ఏమవుతుంది ఒకసారి కంపేర్ చేసుకున్న పాయింట్స్
పాయింట్స్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ x11 సెకండ్ పాయింట్ ఏంటి x22 మరి డిస్టెన్స్ AB కావాలి AB ఈక్వల్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ x2 ఎంత 2 మైనస్ ఫార్ములా ఇక్కడ x2 మైనస్ అయ్యి x1 ఇక్కడ -1 మరి మైనస్ ఇన్వర్స్ ఏమవుతుంది ప్లస్ అది వాళ్ళ ఫార్ములా వేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూలో మైనస్ ఉంది ఫార్ములా మైనస్ ఉంది వాల్యూలో కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే ప్లస్ అవుతుంది ఇప్పుడు 2 + 1 హోల్ స్క్వేర్ మరి 2 + 1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 3 స్క్వేర్ ఎంత 9 అంటే సబ్స్టిట్యూషన్ చాలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ మనకి సింబల్ లో మైనస్ అనేది ఏంటి వాల్యూ మైనస్ మరి ఫార్ములా ఏంటి ఇక్కడ x2 మైనస్ అలా మైనస్ వచ్చింది x1 వాల్యూ ఎంత ఇక్కడ -1 సబ్స్టిట్యూషన్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి సబ్స్టిట్యూషన్ రాంగ్ అయితే సమ్ కూడా రాంగ్ అవుతుంది ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఏంటో నెక్స్ట్ ఫార్ములా చూద్దామా distance from origin distance from ఎక్కడికి కావాలి origin distance from origin అంటే ఫర్ సపోజ్ ఇక్కడ యాక్సిస్ ఉంది మరి కోఆర్డినేట్ యాక్సిస్ ఇక్కడ 0 అంటే 0 పాయింట్ ఎంత 0 సమ్ x యాక్సిస్ కి y యాక్సిస్ కి పాయింట్ తీసుకున్నట్టుంటే x1 y1 మరి డిస్టెన్స్ ఫ్రమ్ origin అంటే ఏమవుతుంది OA డిస్టెన్స్ కావాలి ఒక పాయింట్ 0 అయిపోయింది అనదర్ పాయింట్ ఇక్కడ x1 y1 అందులో అప్లై చేసినప్పుడు 0 అనేది వాల్యూ ఉండదు 0 అనేది ఇంకా వాల్యూ ఉండదు కాబట్టి ఫైనల్ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - 0 x1 y1 - 0 y1 అంటే ఫైనల్ గా వచ్చింది ఇక్కడ x1 స్క్వేర్ + y1 స్క్వేర్ ఎప్పుడైనా 2 పాయింట్స్ లో ఒకటి ఆర్డర్ అయింది అనుకోండి 2 పాయింట్స్ లో ఒకటి 0 అయితే మన కండిషన్ ఇంకా ఆ సింగిల్ పాయింట్ ఏదవుతుందో ఆ సింగిల్ పాయింట్ లో కోఆర్డినేట్స్ అనేది స్క్వేర్ చేయాలి కోఆర్డినేట్స్ అనేది స్క్వేర్ చేయాలి స్క్వేర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది దేవుడి కోఆర్డినేట్స్ అవుతుంది x1 స్క్వేర్ + y1 స్క్వేర్ ఇప్పుడు అది 1.00 అయితే 1 పాయింట్ ఏమవ్వాలి 00 అయితే ఫైనల్ మనకు వచ్చే ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ + y1 స్క్వేర్ the distance between the distance of a point p x comma y from the origin bracket ఏంటి origin అంటే మీనింగ్ ఏంటి బ్రాకెట్ లో o 00 డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా origin అంటే మీనింగ్ ఇక్కడ ఆ o 00 o అనేది ఇంటిగ్రల్ లెటర్ పాయింట్ ఏంటి ఇక్కడ 00 పాయింట్ లెటర్స్ ఇప్పుడు కూడా క్యాపిటల్ వాడాలి పాయింట్స్ ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి స్మాల్ లెటర్స్ యూజ్ చేయరు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తారు ఇన్సైడ్ వాల్యూస్ కి స్మాల్ వాడొచ్చు నంబర్స్ వాడొచ్చు నంబర్స్ 1 2 3 వాడుకోవచ్చు లేదా p q లేదా a b ఈ లెటర్స్ వాడుకోవచ్చు యూజ్ చేయలేకేమో పాయింట్స్ వైజ్ అయితే స్మాల్ వాడొచ్చు కానీ దాని ఇండికేటర్ లెటర్ కంపల్సరీ ఉండాలి పాయింట్ సింబల్ వెర్సెస్ అంటాం ఆ వెర్సెస్ కంపల్సరీ ఉండాలి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి is దాని డిస్టెన్స్ చూడమా is స్క్వేర్ రూట్ అంటే OP is equal to square root of x square plus y square ఇందులో the distance of a point some point ఎంత px y ఎక్కడి నుంచి కావాలి from origin నుంచి డిస్టెన్స్ కావాలి origin నుంచి అంటే ఆన్సర్ సింబల్ ఏంటి o to p అంటే o to p కాబట్టి ఏమైంది OP is equal to ఇక్కడ 0 ఇక్కడ కౌంటింగ్ అక్కలేదు కాబట్టి x square plus y square నెక్స్ట్ ఎంత ఫార్ములా చూడమా చాలా మంది ఏం చేస్తారంటే పాయింట్స్ యొక్క ఫార్ములా అప్లై చేస్తారు ఫార్ములా అప్లై చేయకుండా సింపుల్ గా కూడా చేయొచ్చు ఏంటంటే సింపుల్ గా చూడండి సార్ ఇక్కడ హారిజాంటల్ లైన్ ఉంది వెర్టికల్ ఉంది ఇది మా హారిజాంటల్ లైన్ ఇదేంటిది వెర్టికల్ మరి వెర్టికల్ లైన్ కి ప్యారలల్ లైన్ ఉంది అలాగే హారిజాంటల్ లైన్ కి కూడా ఉంది ప్యారలల్ ఉంది సమ్ పాయింట్ తీసుకున్నాను సమ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే సమ్ పాయింట్ ఏంటిది x1 y1 అనదర్ పాయింట్ తీసుకున్నాను అనదర్ పాయింట్ ఏంటి ఇక్కడ x2 y2 అయితే లెటర్స్ వైజ్ అయితే ఇక్కడ x1 y1 x2 y2 కానీ లైన్ ఏంటిది ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఏ కోఆర్డినేట్ ఈక్వల్ ఉండాలి ఒక y యాక్సిస్ కి ప్యారలల్ లైన్ అన్నప్పుడు ఏ కోఆర్డినేట్ ఈక్వల్ ఉంటది ఇది y యాక్సిస్ కాబట్టి ఈ లెంత్ చూడండి ఇక్కడ ఆ లెంత్ దేని ఇండికేట్ చేస్తుంది x యాక్సిస్ ఈ లెటర్ ఉన్నది x యాక్సిస్ ఇండికేట్ చేస్తుంది లెంత్ అంతా కూడా ఏమవుతుంది లెంత్ ఈక్వల్ గా ఉంది ఆ లెంత్ ఈక్వల్ గా ఏ పాయింట్ అది ఫస్ట్ కోఆర్డినేట్ ఇక్కడ x ఫస్ట్ కోఆర్డినేట్ x కాబట్టి x వాల్యూ ఈక్వల్ గా x వాల్యూ ఈక్వల్ అంటే ఏమవుతుంది x1 x2
x1 x2 మరి x1 పాయింట్ x2 వాల్యూ కూడా ఈక్వల్ అయితే ప్యారలల్ టు y యాక్సిస్ మరి ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఫార్ములా అప్లై చేయకలేదు ఫార్ములా అప్లై చేయకుండా సింపుల్ గా ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అయితే ఫార్ములా ఏమవుతుంది చూడండి y2 y1 అంటే ఏ పాయింట్ ఈక్వల్ గా చూసుకొని సింపుల్ గా మన ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ y2 y1 అప్లై చేయాలి అలా కాకుండా x1 y1 తీసుకున్నాం ఇక్కడ x1 y2 తీసుకున్నాం కాబట్టి x1 అనేది 0 కాబట్టి ఇది అప్లై చేస్తుందండి y2 y1 అలా కాకుండా x1 y1 x2 y1 x1 y1 అంటే ఇక్కడ x2 y1 ఈసారి ఏ వాల్యూస్ ఈక్వల్ ఉంటుందిరా y కోఆర్డినేట్ మరి y కోఆర్డినేట్ ఈక్వల్ ఉంటే ఇక్కడ డిస్టెన్స్ ఎలా కరెక్ట్ ఇక్కడేమో x కోఆర్డినేట్ ఈక్వల్ x కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ చేస్తే ఉంది లెంత్ వాల్యూ 5 అయింది ఇక్కడ ఏంటి x1 y1 x2 y1 ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ ఇక్కడ ఈక్వల్ గా ఉంది ఇక్కడ y కోఆర్డినేట్ ఈక్వల్ ఉంది కాబట్టి డిస్టెన్స్ ఎలా ఫార్మ్ చేయొచ్చు కదా ద డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్ అంటే ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయకుండా సింపుల్ గా ఏమవుతుంది x2 x1 చేసి దాన్ని మాడ్యులస్ అప్లై చేస్తారనుకోండి డిస్టెన్స్ వాల్యూ వస్తుంది ఇప్పుడు అది ప్యారలల్ ఉన్నప్పుడే అన్నిటికి కాదు ఓన్లీ ప్యారలల్ ఎలా చెప్తారు ప్యారలల్ అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఈక్వల్ అయితేనేమో ప్యారలల్ టు y యాక్సిస్ y కోఆర్డినేట్స్ ఈక్వల్ అయితే ప్యారలల్ టు x యాక్సిస్ ఆపోజిట్ వస్తుంది y కోఆర్డినేట్స్ ఈక్వల్ అనుకుంటే ప్యారలల్ టు x యాక్సిస్ x కోఆర్డినేట్స్ ఈక్వల్ అనుకుంటే ప్యారలల్ టు y యాక్సిస్ ఆపోజిట్ అని చెప్పాను నేను x కోఆర్డినేట్ ఈక్వల్ అనుకుంటే ప్యారలల్ టు y యాక్సిస్ అలాగే y కోఆర్డినేట్ ఈక్వల్ అనుకుంటే ప్యారలల్ టు x యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్ అంటే ఫార్మ్ ఏంటి మాడ్యులస్ x2 x1 ప్యారలల్ టు y యాక్సిస్ అంటే మీనింగ్ ఏంటి మాడ్యులస్ y2 y1 సింపుల్ ఫార్ములాస్ ఇలా డిస్టెన్స్ కట్టకుండా సింపుల్ గా మనం రైట్ చాలా మంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోయి 1 ఇచ్చాను పాయింట్ 3 1 ఇచ్చాను ఫార్ములా వేసేసారు ఏంటది స్క్వేర్ రూట్ ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి x1 y1 సెకండ్ పాయింట్ ఏంటి x2 y2 తీసుకుని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేసాం ఏంటది 3 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 1 హోల్ స్క్వేర్ therefore 3 1 హోల్ స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ఇక్కడ 1 1 ఎంత 0 స్క్వేర్ therefore ఫైనల్ గా 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 0 0 వచ్చింది √4 ఎంత ఈక్వల్ టు ఎంత ప్రాసెస్ చేశాడు కానీ నేను ఏం చెప్పాను నేను ఇక్కడ ఏ కోఆర్డినేట్ ఈక్వల్ ఉంది y కోఆర్డినేట్ మరి y కోఆర్డినేట్ ఉన్న ఈక్వల్ ఉన్నప్పుడు నేను ఏ ఫార్ములా చెప్పాను ఇక్కడ y కోఆర్డినేట్ ఈక్వల్ అయితే ఫార్ములా ఏంటి మాడ్యులస్ x2 x1 therefore మాడ్యులస్ ఇక్కడ x2 ఎంత 3 మైనస్ x1 ఇక్కడ ఎంత 1 therefore 3 1 ఎంత సింపుల్ గా వచ్చింది బిట్ వైజ్ గా చేసినప్పుడు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ బిట్ వైజ్ కావాలన్నప్పుడు ప్రాబ్లమేటిక్ గా చేసినా బిట్ వైజ్ చేసినా మనకి ఫార్ములాస్ షార్ట్ కట్ గా కావాలి ఇందువల్ల ఒక పాలిటిక్స్ సైడ్ కి వెళ్ళినా లేదా ట్రిప్లెటిక్ వెళ్ళినా నీకు బిట్స్ కావాలి మరి పాలిటిక్స్ వెళ్ళినా ట్రిప్లెటిక్ వెళ్ళినా బిట్స్ కావాలన్నప్పుడు చాలా ఫార్ములాస్ ఎలా చేయాలి లాంగ్ ప్రాసెస్ చేయకూడదు లాంగ్ ప్రాసెస్ చేస్తే మనకి సొల్యూషన్ సరిపోదు టైం 200 మినిట్స్ ఇస్తాడు ఒకవేళ మనకి ఇచ్చింది 1.5 అవర్ ఇచ్చాడు 90 మినిట్స్ ఇచ్చాడు ఆ ఇచ్చి బిట్స్ అనేది 100 ఇస్తాడు మరి 90 మినిట్స్ 100 బిట్స్ ఎలా సాల్వ్ చేస్తారు మీరు 90 మినిట్స్ కి 100 బిట్స్ ఎలా సాల్వ్ చేస్తారంటే ఈజీ బిట్స్ ఉంటాయి టఫ్ బిట్స్ ఉంటాయి ఈజీ బిట్స్ చూడగానే పెట్టచ్చు టక్ మనకి ఏబీసీ ఆప్షన్ లో ఏది రైట్ మనం చూసుకుని టక్ పెట్టచ్చు ఒక 50 బిట్స్ పెట్టేస్తాం ఇంకో 50 బిట్స్ ఉన్నాయి ఈ 50 బిట్స్ పెట్టాక మీకు 25 మినిట్స్ అయిపోయింది ఇంకా మీకు 75 మినిట్స్ ఉంది ఈ 75 మినిట్స్ ఏవైతే హార్డ్ గా ఉన్నాయో బిట్స్ టఫ్ ఉన్న బిట్స్ ని సాల్వ్ చేయడానికి టైం కేటాయించాలి అంతేగాని అన్నిటికీ ఒకటే ప్రాసెస్ యూజ్ చేయకూడదు చాలా ఇంపార్టెంట్ అదే టాపిక్ మీకు ఈ పొద్దున ఏ ఇదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా లేదా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్నా ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఇంపార్టెంట్ ఉంటుంది చాలా బిట్స్ ఎక్కువ కింద ఇస్తాడు థర్డ్ పాయింట్ అప్పుడు చెప్పిన బట్టి the distance between 2 points first point is x1 y1 and second point x1 y2 on a line parallel to ఇక్కడ ఏ కోఆర్డినేట్ ఈక్వల్ x1 ఈక్వల్ కాబట్టి parallel to y axis is ఫార్ములా ఏం చెప్పాను ఇక్కడ x1 ఈక్వల్ ఉంది కాబట్టి ఇది ఫర్ ఆన్సర్ అవుతుంది మాడ్యులస్ y2 y1 నెక్స్ట్ పాయింట్ చూడమ్మా the distance between 2 points x1 y1 and x2 y1 ఇక్కడ ఏ కోఆర్డినేట్ ఈక్వల్ ఉంది ఇక్కడ x1 y1 ఉంది x2 y1 అంటే y కోఆర్డినేట్ ఈక్వల్ ఉంది కాబట్టి on a line
on a line parallel to x axis. ఎలా చెప్తారు ప్యారలల్ తోని? ఇక్కడ x కోఆర్డినేట్ ఈక్వల్ గా నాట్ ఈక్వల్, x కోఆర్డినేట్ నాట్ ఈక్వల్ కాబట్టి y కోఆర్డినేట్ ఈక్వల్, y కోఆర్డినేట్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏమవుతుంది? x యాక్సిస్. అందువల్ల x యాక్సిస్ ప్యారలల్ పర్సన్ ఈ ఫార్ములా ఇక్కడ మాడ్యులస్ x2 x1. ఈ టూ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకి ఏంటి డిస్టెన్స్ మోడల్ అయింది. ఎనదర్ మోడల్ చూడమ్మా. సెక్షన్ ఫార్ములా అంటే డివైడ్ చేయడం. ఒక లైన్ ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. లైన్ మీద ఎన్ని పాయింట్స్ అనొచ్చు? సమ్ ఏ, సమ్ బి, సమ్ సి, సమ్ డి. అయితే అలా కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ మీద అనదర్ పాయింట్ ఏం చేస్తుంటే డివైడ్ చేస్తుంది. ఎన్ని పార్ట్స్ చేస్తుంది? ఇక్కడ 2 పార్ట్స్ చేస్తుంది. మరి రేషియో ఎంత 2 పార్ట్స్ కి? ఫర్ సపోజ్ AC బై BC. AC బై BC అంటే సపోజ్ AC వాల్యూ 6 వచ్చింది, BC వాల్యూ 4 వచ్చింది. మరి రేషియో వాల్యూ ఎంత అవుతుంది? 2 టైమ్స్ ఫైనల్ ఎంత? 3:2. అంటే ఇక్కడ టోటల్ వాల్యూ 5 యూనిట్స్. 5 యూనిట్స్ పడుతుంది. ఈ AC వాల్యూ 3 పార్ట్స్, BC వాల్యూ 2 పార్ట్స్ చేస్తుంది. అక్కడ రేషియో ఎంత? AC బై BC 3:2. ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది? ఇక్కడ C పాయింట్. ఏ పైన లైన్ ని C అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. ఎంత రేషియో చేస్తుంది? ఇక్కడ 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అక్కడ ఫార్ములా కావాలి నాకు. ఆ రేషియో సింబల్ ఏంటంటే m1:m2. రేషియో సింబల్ ఇక్కడ m1:m2. పాయింట్స్ కి ఇక్కడ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. సింపుల్ గా ఫార్ములా ఏంటంటే ఆ డివైడ్ చేసే రేషియో పాయింట్ ఒకసారి రేషియో వాల్యూ ఎంత? m1:m2. అంటే ఈ పార్ట్ ఎంత? m1, ఈ పార్ట్ ఎంత? m2. ఇది పార్ట్ m1, ఇది పార్ట్ m2 అయితే రేషియో వాల్యూ ఎంత? m1:m2. మరి ఫార్ములా చూడండి ఒకసారి. C ఫార్ములా ఏంటంటే m2x1 ప్లస్ m1x2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు m2y1 ప్లస్ m1y2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇది రేషియో పాయింట్. రేషియో పాయింట్ ఎలా చూసారా? ఒక ఏ పైన లైన్ ని C అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. 2 పార్ట్స్ ని డివైడ్ చేస్తుంది. ఆ 2 పార్ట్స్ డివైడ్ చేసినట్టు ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత? m1, సెకండ్ పార్ట్ వాల్యూ m2 అయితే రేషియో ఎంత అవుతుంది? m1:m2. m1:m2 అయితే ఫైనల్ వాల్యూ C వాల్యూ కావాలనుకున్న ఫార్ములా ఏంటి? m2x1 ప్లస్ m1x2 డివైడెడ్ బై m1 ప్లస్ m2, m2y1 ప్లస్ m1y2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఏ మోడల్ ఇది? ఇన్సైడ్. అంటే AB కి ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇంటర్నల్ అంటాం. AB లైన్ కి ఇన్సైడ్ ఉంది అంటే ఇన్సైడ్ మిడిల్ లో ఉంది. మిడిల్ లో ఉంది కదా అంటే ఇంటర్నల్ అంటాం. అంటే ఈ పాయింట్ ఏంటిది? ఇంటర్నల్ పాయింట్. అలా కాకుండా AB లైన్ కి అవుట్ సైడ్ ఉంది. అవుట్ సైడ్ అంటే ఏమవుతుంది? ఎక్స్టర్నల్లీ. అవుట్ సైడ్ అంటే ఎక్స్టర్నల్ అవుతుంది. ఇన్సైడ్ అంటే ఏమవుతుంది? ఇంటర్నల్లీ. AB కి మిడిల్ లో ఉంటేనేమో ఇంటర్నల్లీ, AB కి అవుట్ సైడ్ అంటే ఎక్స్టర్నల్లీ. ఇంటర్నల్ కి మిడిల్ లో వస్తే ప్లస్, ఇంటర్నల్ కి మిడిల్ లో వస్తే ప్లస్ వస్తాయి. అదే ఎక్స్టర్నల్ కి ఏమవుతుంది? m2x1 minus m1x2 divided by m1 minus m2. Next m2y1 minus m1y2 divided by m1 minus m2. ఇలా మనకి ఏంటంటే రేషియో పాయింట్ వస్తుంది. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కి అయితే మిడిల్ లో ప్లస్ వస్తుంది, ఎక్స్టర్నల్ కి అయితే మిడిల్ లో వచ్చింది మైనస్. ఇప్పుడు ఫార్ములా చూడండి దీనికి సంబంధించి. The coordinates of a point px, y which divides the line segment joining the points
పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి a x1 y1 అండ్ b x2 y2 ఎలాగా ఇంటర్నల్లీ కండిషన్ ఎప్పుడైనా ఇంటర్నల్లీ కండిషన్ ఎప్పుడైనా ఇంటర్నల్లీ in the ratio ఎంత m1 to m2 ఈ చెప్పి మేడం చూసారమ్మా ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కావాలి ఎలా కావాలంట విత్ డివైడ్స్ ఆ లైన్ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది ఏంటో లైన్ ఇది ద లైన్ సెగ్మెంట్ ఏంటో లైన్ సెగ్మెంట్ ఇక్కడ లైన్ సెగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్ ఆఫ్ a and b అంటే a and b అనే టూ పాయింట్స్ ని యాడ్ చేస్తే వచ్చిన అవుతుంది లైన్ సెగ్మెంట్ అవుతుంది ఈ లైన్ సెగ్మెంట్ లో ఒక పాయింట్ ఏంటి సమ్ p పాయింట్ ఉంది p పాయింట్ ఉంది ఇక్కడ x, y ఈ x, y అనే పాయింట్ ab ని డివైడ్ చేస్తుంది ఎంత రేషియో m1 m2 రేషియో డివైడ్ చేస్తుంది ఆ డివైడ్ చేసే పాయింట్ కావాలి కాబట్టి ఫార్ములా చూడండి ఒకసారి ఫార్ములా చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్ m1 x2 minus m2 x1 divided by m1 minus m2 comma m1 y2 minus m2 y1 divided by m1 minus m2 స్టార్టింగ్ లో మీకు m1 రైట్ అవ్వాలి కాబట్టి m1 x2 minus m2 x1 ఇక్కడ మనకు బాగా గుర్తుకోవాల్సింది ఏంటి సార్ ఇక్కడ రెండు కూడా ఈక్వల్ ఉండవు ఇక్కడ 1 యూజ్ చేసాం ఇక్కడ 2 రావాలి ఇక్కడ 2 యూజ్ చేస్తే 1 అందులో ఆపోజిట్ ఉంటాయి m1 x2 minus m2 x1 divided by ఈ మిడిల్ లో సమ్ ఏంటి మైనస్ కార్డ్ మైనస్ ఇక్కడ చూడండి ఇంటర్నల్ కార్డ్ ఇంటర్నల్ సమ్ ఏంటి ప్లస్ ఇంటర్నల్ మీనింగ్ అవుతుంది ప్లస్ యూజ్ చేయండి అందులో m1 x2 plus m2 x1 divided by m1 plus m2 m1 y2 plus m2 y1 divided by m1 plus m2 ఇంటర్నల్ అయినప్పుడు మాత్రమే ప్లస్ వాడాలి నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ మిడ్ పాయింట్ చూడమ్మా మిడ్ పాయింట్ అంటే ఫస్ట్ సపోజ్ ఏ పాయింట్ బి పాయింట్ ఉంది ఈ రేషియో 1:1 వచ్చింది రేషియో ఎంత వచ్చిందో 1:1 అంటే ఫస్ట్ సపోజ్ 4 సెంటీమీటర్స్ ని ఈక్వల్ పార్ట్స్ చేసాం ఈక్వల్ పార్ట్ ఎంత సమ్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ ఇలా ఈక్వల్ పాయింట్ ఏదైతే ఈక్వల్ పార్ట్స్ చేస్తుందో ఆ పాయింట్ ఏమంటాం మనం మిడ్ పాయింట్ అంటాం అంటే ఏంటి the distance between AP is equal to the distance between P and B. The distance between A and B is equal to the distance between P and B. అంటే AP value is equal to P value ఏం చెప్పండి AP is equal to PB అయితే అక్కడ P కంపల్సరీ ఏమవుతుంది మిడ్ పాయింట్ P కంపల్సరీ ఏమవుతుంది మిడ్ పాయింట్ ఇందులో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే పాయింట్ కంపల్సరీ ఏమవుతుంది మిడ్ పాయింట్ అవుతుంది మన మిడ్ పాయింట్ రేషియో ఎంత 1:1 మిడ్ పాయింట్ రేషియో ఎంత అవుతుంది 1:1 ఈ 1:1 దీని అప్లై చేయండి అప్లై చేస్తే అవుతుంది 1 into x2 plus 1 into x1 divided by 1 plus 1 1 into y2 plus 1 into y1 divided by 1 plus 1 మనకున్న ఫార్ములా కదా ఇక్కడ 1:1 అంటే ఎంత m1 ప్లస్ ఎంత ఉంది 1 ఉంది m2 ప్లస్ ఎంత ఉంది 1 ఉంది అప్లై చేస్తే అవుతుంది 1 into x2 plus 1 into x1 divided by 1 plus 1 1 into y2 plus 1 into y1 divided by 1 plus 1 ఇక్కడ 1 కాబట్టి మల్టిప్లికేషన్ అవసరం లేదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ x2 plus x1 divided by 1 plus 1 ఎంత 2 y2 plus y1 divided by 2 ఇక్కడ ఆర్డర్ మనకి ఎప్పుడు కూడా ప్లస్ ఉంది కదా ప్లస్ నుండి వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి x1 plus x2 by 2 y1 plus y2 by 2 ఇదేమవుతుంది మిడ్ పాయింట్ అదేమవుతుందంటే మిడ్ పాయింట్ ఫార్ములా అందువల్ల ద మిడ్ పాయింట్ ఆఫ్ a అండ్ b అవుతుంది ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2 ఇది మనకి మెయిన్ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా ఇది the midpoint of the line segment joining the point A x1 y1
and b x2 y2 is formulating x1 plus x2 by 2 y1 plus y2 by 2. ఇప్పుడు మనకి మిడ్ పాయింట్ అయింది అంటే ఫస్ట్ డిస్టెన్స్ అయింది నెక్స్ట్ ఏంటి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ డిస్టెన్స్ అయింది డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అయింది నెక్స్ట్ ఏంటి టూ నోట్స్ చెప్పాను ఏంటిది ప్యారలల్ y యాక్సిస్ ప్యారలల్ x యాక్సిస్ ప్యారలల్ y యాక్సిస్ ఫార్మ్ ఏంటి y2 y1 అదే ప్యారలల్ x2 ఫార్మ్ ఏంటి x2 x1 ఇది y యాక్సిస్ ఇదేమో x యాక్సిస్ ని ఎనదర్ ఏం చెప్పాను ఇక్కడ సెక్షన్ పాయింట్ చూడండి సెక్షన్ ఫార్ములా ని డివైడ్ చేసినప్పుడు ఆ ఫైనల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ పాయింట్ ఫార్మ్ ఏంటి ఇక్కడ m1 x2 m2 x1 డివైడెడ్ బై m1 m2 m1 y2 m2 y1 డివైడెడ్ బై m1 m2 నెక్స్ట్ లాస్ట్ ఏంటి ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్మ్ ఏంటి ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ a x1 y1 and b x2 y2 ఈజ్ ఫార్మ్ ఏంటి x1 x2 by 2 y1 y2 by 2 అయితే ఇక్కడ బైసెక్టర్ కూడా మీనింగ్ వస్తుంది మిడ్ పాయింట్ అనే బైసెక్టర్ ఒకటే మీనింగ్ వస్తుంది మిడ్ పాయింట్ అన్న బైసెక్టర్ ఒకటే మీనింగ్ వస్తుంది బైసెక్టర్ అంటే టూ పార్ట్స్ వస్తున్నాయి నెక్స్ట్ మిడ్ పాయింట్ అయితే నెక్స్ట్ క్లాస్ లో ఉన్నావా ఫస్ట్ సపోజ్ ఒక ట్రయాంగిల్ ఉంది ఈ ట్రయాంగిల్ లో మొత్తం 3 లైన్స్ ఉన్నాయి ఏంటి ఫస్ట్ లైన్ మీడియన్ అంటే మీడియన్ ఫస్ట్ నెక్స్ట్ పెర్పెండిక్యులర్ ఉంటుంది పెర్పెండిక్యులర్ అనదర్ పాయింట్ అవుట్ సైడ్ పాయింట్ మనకు అవసరం లేదు ఇక్కడ చూడండి సార్ ఇది మీడియన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఒక వెర్టెక్స్ ఉంది ఇక్కడ ఫస్ట్ సపోజ్ మనకి ట్రయాంగిల్ ఎన్ని ఉంటాయి వెర్టెక్స్ 3 వెర్టెక్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ వెర్టెక్స్ అంటే ఇక్కడ a b c అయితే ఫస్ట్ సపోజ్ ఇక్కడ c అనే వెర్టెక్స్ కి మీడియన్ ఫార్మ్ చేద్దాం మనం c అనే వెర్టెక్స్ కి మీడియన్ ఫార్మ్ చేద్దాం మనం మీడియన్ అంటే మీనింగ్ ఏంటి దీని ఆపోజిట్ సైడ్ ఉంది కదా దీని ఆపోజిట్ సైడ్ కి మిడ్ పాయింట్ కావాలి దీని ఆపోజిట్ సైడ్ కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆ మిడ్ పాయింట్ ని C ఆపోజిట్ కి ఇక్కడ AB ఉంది కాబట్టి AB కి ఏం కావాలి మిడ్ పాయింట్ కావాలి మిడ్ పాయింట్ ఆఫ్ AB వాల్యూ కట్టిన తర్వాత నాకు మిడ్ పాయింట్ ఆఫ్ AB ఏమొచ్చింది సమ్ D వచ్చింది D వస్తే ఈ C D ని యాడ్ చేసామనుకో అదేమవుతుంది మీడియన్ ఒక ట్రయాంగిల్ కి ఒక వెర్టెక్స్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ యొక్క మిడ్ పాయింట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ మిడ్ పాయింట్ ని ఆ వెర్టెక్స్ ని యాడ్ చేస్తే లైన్ ఏమవుతుంది మీడియన్ కి మిడ్ పాయింట్ యాడ్ చేయాలి అది పెర్పెండిక్యులర్ అనుకోండి వెర్టెక్స్ కి ఆపోజిట్ గా ఏ లైన్ కావాలి పెర్పెండిక్యులర్ 90 డిగ్రీలో ఒక లైన్ ఫార్మ్ చేయాలి ఆ లైన్ కంపల్సరీ ఇక్కడ ఏమవుతుంది 90 డిగ్రీలో టచ్ అవుతుంది ఇలా టచ్ అయ్యిందని అంటాం పెర్పెండిక్యులర్ అంటాం పెర్పెండిక్యులర్ వేరు మీడియన్ వేరు పెర్పెండిక్యులర్ అనేది 90 డిగ్రీస్ టచ్ అవ్వాలి మీడియన్ అనేది మిడ్ పాయింట్ ని యాడ్ చేయాలి వెర్టెక్స్ కి ఆపోజిట్ ఉన్న మిడ్ పాయింట్ ని యాడ్ చేస్తే అవుతుంది మీడియన్ అవుతుంది అలా కాకుండా 90 డిగ్రీస్ లో ఏదైతే ఫార్మ్ చేస్తున్నామో ఆ లైన్ అవుతుంది పెర్పెండిక్యులర్ ఎప్పుడు కూడా మిడ్ పాయింట్ అవ్వదు పెర్పెండిక్యులర్ ఎప్పుడు కూడా మిడ్ పాయింట్ అవ్వదు కానీ ఒక ట్రయాంగిల్ ఉంది మన దగ్గర ఏంటది 3 సైడ్స్ ఈక్వల్ అయితే అది కంపల్సరీ మీడియన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ అవుతుంది ఎందుకు అవుతుంది 3 సైడ్స్ లో మనకి 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నావు మిడ్ పాయింట్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి మిడ్ పాయింట్ వాల్యూ అండ్ పెర్పెండిక్యులర్ వాల్యూ కూడా అవుతుంది 90 డిగ్రీల టచ్ అవుతుంది ఇదే మనకి ఏమవుతుంది మీడియన్ అవుతుంది ఇదే మనకి ఏమవుతుంది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది మరి మీడియన్స్ మనకి ఎన్ని మొత్తం లేక ట్రయాంగిల్ కి 3 ఉంటాయి ఫస్ట్ మీడియన్ ఫార్మ్ చేసాం సమ్ D A B C అనే ట్రయాంగిల్ కి ఫస్ట్ మీడియన్ ఏంటి AD నెక్స్ట్ B ని ఫార్మ్ చేస్తే BE నెక్స్ట్ C ని ఫార్మ్ చేస్తే CE CF ఇక్కడ D అయింది E అయింది F అయింది ఫస్ట్ మీడియన్ ఏంటి ఇక్కడ AD సెకండ్ మీడియన్ AE BE థర్డ్ మీడియన్ CF అయితే AD BE CF ఈ 3 మీడియన్స్ ఒక పాయింట్ దగ్గర టచ్ అయినాయి ఈ 3 మీడియన్స్ ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే ఆ పాయింట్ ఏమంటారు ఇక్కడ సెంట్రాయిడ్ ఆ సెంట్రాయిడ్ రేషియో ఎంత ఉంటుందంటే 2:1 ఆ సెంట్రాయిడ్ రేషియో ఎంత ఉంటుంది మనకి 2:1 రేషియో ఉంటుంది సెంట్రాయిడ్ రేషియో ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది అంటే 2:1 రేషియోలో ఉంటుంది
మరి సెంట్రాయిడ్ రేషియో 2:1 అయితే మరి పాయింట్స్ కా సెంట్రాయిడ్ పాయింట్ కావాలి. ఫైండ్ ద సెంట్రాయిడ్ పాయింట్ అంటాడు. అప్పుడు ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, x1 y1, సెకండ్ ఏమో x2 y2, థర్డ్ ఏమో x3 y3. x1 y1 అయింది, x2 y2 అయింది, x3 y3 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ పెట్టామంటే సెంట్రాయిడ్ ఫార్ములా అడిగాడు. సెంట్రాయిడ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది మనకి 10th క్లాస్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇంటర్మీడియట్ లో కూడా సేమ్ ఫార్ములా సెంట్రాయిడ్ వస్తుంది. అంత అర్థమైన ఫార్ములా x1 x2 x3 by 3 y1 y2 y3 by 3. ఇది ఏమవుతుంది సెంట్రాయిడ్. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ లో AD, BE, CF ఏంటి మీడియన్స్. ఈ మీడియన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ సింబల్ ఏంటి ఇక్కడ G. సెంట్రాయిడ్ సింబల్ ఏంటి ఇక్కడ G. అంత G అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఫార్ములా ఏంటి ఇక్కడ G x1 x2 x3 by 3 y1 y2 y3 by 3. అయితే సార్ ఇక్కడ మరి మిడ్ పాయింట్ కి దీంట్లో ఉన్న వేరియేషన్ ఏంటి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ x1 x2 2 వాల్యూస్ ఉన్నాయి డివైడెడ్ బై 2, y1 y2 2 వాల్యూస్ డివైడెడ్ బై 2. మరి ఇక్కడ చూడు 1 2 3 3 వాల్యూస్ కాబట్టి డివైడెడ్ బై 3. ఇక్కడ కూడా 1 2 3 డివైడెడ్ బై 3 అంటే 3 వాల్యూస్ అయితే 3 వస్తుంది. 4 వాల్యూస్ కూడా ఉంటాయి, 4 వెక్టర్స్ ఉంటాయి. అప్పుడు మీకు యూజ్ చేయాలి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ 4 వచ్చినాయి ఉన్నాయి బై 4 వేయాలి. ఇక్కడ 2 ఉంటే 2s, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి బై 3. The point that divides each median in the ratio already ratio ఎంత చెప్పాను ఇక్కడ 2:1 is the centroid of a triangle. Is the centroid of a triangle. ఒక సెంట్రాయిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ రేషియో ఎంత ఉండాలి? ఈచ్ మీడియన్ ఎంత రేషియో ఉండాలి? 2:1 ఉండాలి. ఈచ్ మీడియన్ 2:1 రేషియో ఉంటేనే ఆ పాయింట్ నేమ్ ఏంటి సెంట్రాయిడ్. అందువల్ల సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ వాల్యూ కావాలంటే ఈచ్ మీడియన్ రేషియో ఎంత అవుతుంది? 2:1 రేషియో అవుతుంది. సెంట్రాయిడ్ హెడింగ్ సెంట్రాయిడ్ సింబల్ G వాడుతున్నాం. సెంట్రిక్ వెర్టిసెస్ ఉన్నాయా? 3 వెర్టిసెస్ వాడుతున్నామా? The centroid of a triangle is the point of intersection of its medians. Hence the centroid, hence the coordinates of the centroid are formatted x1 x2 x3 by 3, y1 y2 y3 by 3. పాయింట్ ట్రై సెక్షన్ పాయింట్ అంటే మీకు ట్రై సెక్షన్. ట్రై అంటే ఎటువైపు చూసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సపోజ్ 2:1 రేషియో అనుకోండి సెంట్రాయిడ్ అంటాం. దీని రివర్స్ ఎంత అవుతుంది? 1:2. 2:1 ఆర్ 1:2. కానీ ఇక్కడ యాడింగ్ చేస్తే ఎంత అవుతుంది? 2 + 1 3 వచ్చింది. ఇక్కడ కూడా 1 + 2 ఎంత అవుతుంది? 3. అంటే ఎలా యాడ్ చేసినా 3 వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు ట్రై సెక్షన్ పాయింట్ అంటాం. ట్రై సెక్షన్ అనేది ఏమవుతుందంటే 2:1 రేషియో ఆర్ 1:2 రేషియో డిఫైన్ చేసే పాయింట్ ఏమవుతుంది? ట్రై సెక్షన్ పాయింట్ అవుతుంది. The point which divides a line segment
A line segment in the into 3 points into 3 parts is said to be the trisection trisectional point. That is meaning ఏంటంటే either 2:1 or 1:2. Trisection point చెప్పాను కదా 2:1 or 1:3 2 రేషియో డివైడ్ చేసే రేషియో ఏది పాయింట్ ఉందో ఆ పాయింట్ అంటే కదా మనం ట్రైసెక్షనల్ పాయింట్ అంటాం. మనకి 5 లో చెప్పిన మనకి 4 మార్క్స్ ఇస్తాడు సారీ అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి. కానీ ఇక్కడ 2 పాయింట్స్ కావాలి, 2:1 రేషియోలో కావాలి, 1:2 రేషియోలో కూడా ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెక్స్ట్ మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి డైరెక్ట్ ఫార్మ్ ఉంది, అలాగే హెరాన్స్ అనే ఒక సైంటిస్ట్ మ్యాథమెటిక్స్ ఏం చేశాడు ఒక ఫార్మ్ కూడా డివైడ్ చేశాడు. మరి డైరెక్ట్ ఫార్మ్ అంటే ఇక్కడ ట్రయాంగిల్ వెర్సెస్ ఉంటాయి, 3 వెర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి ఇక్కడ ax1 y1, సెకండ్ b అంతా x2 y2, థర్డ్ ఏంటి c x3 y3 ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC కాబట్టి ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఫార్మ్ ఏంటి ట్రయాంగిల్ ABC. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to formula half into modulus of x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. ఇది ఫార్ములా ఏంటిది డైరెక్ట్ ఫార్ములా. డైరెక్ట్ ఫార్మ్ ఏంటి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC is equal to formula ఏంటి half modulus x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC వస్తుంది. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the points x1 y1 comma x2 y2 and third point x3 y3 is the numerical value of the expression of modulus x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. ఇది ఏరియా కాబట్టి ఏమవుతుంది స్క్వేర్ యూనిట్స్. ఏరియాకి ఏమవుతున్నా యూనిట్స్ ఏమవుతాయి స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ అన్నమా ఇది ఏమో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాను అనుకోండి ఏ ఫార్ములా యూజ్ చేయాలి పర్లేదు. కానీ యూజింగ్ హెరాన్ అంటే హెరాన్ యూజ్ చేయాలి. యూజింగ్ హెరాన్ అంటే హెరాన్ యూజ్ చేయాలి. అలా కాకుండా పాయింట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనుకోండి ఈ ఫార్ములా యూజ్ చేసినా పర్లేదు, నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసినా పర్వాలేదు. కానీ నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేయాలనుకోండి సైడ్స్ ఉండాలి. నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేయాలంటే ఉండాలి కదా సైడ్స్ ఉన్నప్పుడు మాత్రమే హెరాన్స్ వాడాలి. పాయింట్స్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. చూడండి ఒకసారి
ట్రయాంగిల్ కి వెర్సెస్ అంటే ఏబిసి. అయితే ఈచ్ సైడ్ కి సింబాలిక్ లెటర్స్ ఉన్నాయి. ఈచ్ సైడ్ సింబాలిక్ లెటర్స్ అంటే సైడ్ ఏబి. సైడ్ ఏబి అంటే ఇక్కడ మిస్సింగ్ లెటర్ ఎంత సి అంటే స్మాల్ సి. సైడ్ బిసి, సైడ్ బిసి లో ఉన్న మిస్సింగ్ లెటర్ ఏంటి సమ్ ఏ కాబట్టి స్మాల్ ఏ. సైడ్ ఏసి మిస్సింగ్ లెటర్ ఏంటి ఇక్కడ సమ్ బి. అంతలా ఏబి ఇది కూడా స్మాల్ సి, బిసి ఇది కూడా స్మాల్ ఏ, అలాగే సిఏ ఇది కూడా స్మాల్ బి అనుకున్నాం అనుకోండి. ఇవి సైడ్ వాల్యూస్. ఏబి ఇది కూడా స్మాల్ సి, బిసి ఇది కూడా స్మాల్ ఏ, సిఏ ఇది కూడా స్మాల్ బి అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏం కావాలి మనకి సమ్ వాల్యూ కావాలి. ఏంటా వాల్యూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ b ప్లస్ c బై 2. ఫస్ట్ ఈ వాల్యూ కావాలి. ఇలా 3 సైడ్స్ ఇస్తే ఈ 3 సైడ్స్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటా వాల్యూ s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన ఫార్ములా. ఏంటా ఫార్ములా ఏరే సింబల్ ఏంటి డెల్టా. డెల్టా ని మనం ట్రయాంగిల్ వాడతాం కానీ డెల్టా వాడాలి, ట్రయాంగిల్ కాదు. ట్రయాంగిల్ వేరే డెల్టా వేరే. డెల్టా అనేది ఏరే సింబల్. డెల్టా అనేది ఏరే సింబల్. ఏంటా ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b ఇంటూ s మైనస్ a. ఇది హెరాన్ ఫార్ములా. హెరాన్ అనే మ్యాథమెటిషియన్ ఈ ఫార్ములా మనకి ఇదే ఇంట్రడ్యూస్ చేశాడు. హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా చూడండి సార్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా అంటే ఏమన్నాడు అక్కడ హెరాన్స్ ఫార్ములా అంటే ఏమీ కాదు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అని. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములానే మనకి ఎలా నోట్ చేసాం మనం హెరాన్స్ ఫార్ములా. ఎందుకు హెరాన్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ సమ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు. అయితే చాలా మందికి డెల్టా ఈజ్ రాదు. అయితే ఏరియాలో క్యాపిటల్ ఏంటి ఇక్కడ ఏ. అయితే ఏరియాలో మనకి స్టార్టింగ్ లెటర్ ఏ కాబట్టి ఏ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. ఇక్కడ సింబల్ ఏంటి మనకి a b c కాబట్టి ఇది స్మాల్ a ఇది స్మాల్ c స్మాల్ a స్మాల్ b. therefore s is what ఇక్కడ ఫార్ములా a plus b plus c by 2. ఇక్కడ యూజ్ చేసే s ఫార్ములా ఏంటి ఇక్కడ a plus b plus c by 2 అంటే సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఏదైతే సైడ్స్ ఉన్నాయో ఆ సమ్ ఆఫ్ ది సైడ్ వాల్యూ ని డివైడెడ్ బై 2 చేస్తే వచ్చే వాల్యూ అవుతుంది s అవుతుంది. s ఇక్కడ మనం పారామీటర్ కింద వాడతాం కూడా కదా. అన్నా అసైన్మెంట్ ఏంటి మనం జనరల్ గా ట్రయాంగిల్ ఏమంటుంది పారామీటర్ ఉంటుంది కదా ఆ పారామీటర్ సింబల్ కూడా వాడతాం. అయితే ఇక్కడ అన్నిటి ఫార్ములా ఏంటిది a plus b plus c is equal to డివైడ్ చేస్తుంది. డివైడ్ లేకపోతే ఏమవుతుంది మల్టిప్లై అంటే 2 into s 2s. అది మీరు యూజ్ చేయనప్పుడు ఇక్కడ అవసరం లేదు ఒక యూజ్ చేయమంటే. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ a గమనించండి. స్మాల్ a కమా bc ఆర్ 3 sides of triangle ABC. అప్పుడు సింబల్ ఏంటి ఇక్కడ AB is equal to small c, BC is equal to small a, అలాగే CA is equal to small b. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం స్లోప్. స్లోప్ ఫార్ములా. స్లోప్ లెటర్ ఏంటి ఇక్కడ m. స్లోప్ అనేది ఇండికేట్ లెటర్ ఏంటి ఇక్కడ స్మాల్ m. జనరల్ గా 2 పాయింట్స్ ఉన్నాయి అంటే 2 పాయింట్స్ లో y2 y1 డివైడెడ్ బై x2 x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇది ఏమవుతుంది ఇక్కడ స్లోప్ అవుతుంది. అంటే 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఆ 2 పాయింట్స్ కి మనకి స్లోప్ ఫార్ములా ఏమవుతుంది y2 y1 డివైడెడ్ బై x2 x1 ఫార్ములా అప్లై చేయాలి. ఇంకా చూడండి సార్ slope of the line containing the point x1 y1 and x2 y2 is m is what formula y2 y1 divided by x2 x1
రివర్స్ కూడా రాసుకోవచ్చు కాబట్టి y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2 ఏదో ఒకటి యూజ్ చేయమని చెప్పండి. మీరు లెంత్ లో ఫార్ములా యూజ్ చేస్తున్నారనుకో ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంత ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమైందంటే ఫార్ములా వైజ్ గా మనకి ఈ టాపిక్ అయింది. ఇది ఫార్ములాస్ అయినాయి. ఈ ఫార్ములాస్ కొంచెం బై హార్ట్ చేశారనుకోండి మనకి ఏమొస్తాయి, ఫార్ములాస్ అన్ని కూడా బై హార్ట్ చేస్తేనండి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రీడ్ చేస్తేనే ఈ టాపిక్ నెక్స్ట్ ఏమవుతుంది, యూజింగ్ ఉంటుంది. ఆ ఫార్ములాస్ యూజింగ్ ఉంటుంది. అందువల్ల ఫార్ములాస్ బాగా రీడ్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.